హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పడగొట్టే ఉద్దేశం తమ పార్టీకి లేదని బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోగా హామీలు అమలు చేయడంలో విఫలమైతే ప్రజలే ప్రభుత్వాన్ని గెద్దెదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గులాబీ పార్టీ కూల్చేయబోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయన విమర్శించారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. అలాగే మండలిలో 39 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ సభ్యులతో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షాన్ని ప్రజా సమస్యలపై పోరాడుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. యాసంగి సీజన్ నుంచి రైతులకు ₹500 బోనస్, రైతు భరోసా కింద 15,000, 2 లక్షలు వ్యవసాయ రుణమాఫీ కింద 1 తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి 200 యూనిట్లు మాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని వివరించారు. విద్యుత్ బిల్లులు మరియు మహాలక్ష్మి పథకం కింద 2,500 తదుపరి వాగ్దానాలకు అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ అధ్యయనంలో ఆందోళన చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కేంద్ర ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య ఇంట్లో మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణతో కలిసి మీడియా సమావేశం మాట్లాడారు. సో బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చే ఆలోచన బీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల ప్రజల్లో ఆశీర్వాదంతో పనిచేస్తుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పోరాటం తప్పకుండా చేస్తుందని వివరించారు.